హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట స్వీట్ షాప్ స్టైల్లో మసాలా పల్లి పకోడీ. పల్లి పకోడీ అనగానే ఎవరైనా తేలిగ్గా వేసుకోవచ్చులే అనుకుంటాము, కానీ ఈ పల్లీలకు పిండి పట్టించేటప్పుడు మాత్రం మనకి చాలా కష్టం అనిపిస్తుంది తెలియకపోతే. ఇంక ఈరోజు అయితే మాత్రం నేను మీకు ఎలా తేలిగ్గా వీటికి పిండి పట్టించేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి గర్భాలని పొట్టు చేసి వేసుకోవాలి. అలాగే ఇలాంటి ముక్కలు ఒక 7-8 వరకు అల్లం ముక్కలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 వరకు పచ్చిమిర్చీలు తీసుకోండి. ఘాటుగా ఉంటే కనుక 3 తీసుకోండి. ఈ పచ్చిమిర్చీలని ఇలా ఇరగదీసి కానీ లేదా చేతులు మంట పడతాయి అనుకుంటే కట్ చేసి కానీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇంక మూత పెట్టేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంక ఇప్పుడు కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను ఇక్కడ చూపించాను కదా, ఆ కప్పుతో 1 కప్పు శనగిత్తనాలు తీసుకున్నాను. ఇవి ఒక 200 గ్రాముల వరకు ఉంటాయి. అలాగే ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం కారం కోసం పచ్చిమిర్చి వాడుతున్నాం కదా, ఇంక ఇందులో మంచి కలర్ కోసం 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపు వేసుకోండి. 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మరీ పెద్దగా ఉంటే కనుక కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనం ఇలా కట్ చేసి వేసుకుంటే వాటిల్లో కలిసిపోతుంది. అలా ఆకులాకులుగా ఉంటే రాలిపోతుంది. ఇంకా 1/4 టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం. మనం రెడీగా ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని రసం పిండి వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కనుక 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేడిదేం అవసరం లేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి. మనకి ఇలాంటివి ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటాయి కదా. ఇంకా దానికోసం అని చెప్పి 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యపు పిండే, ఏ బియ్యపు పిండి ఉన్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా మనం ఏ కప్పుతో అయితే పల్లీలు నిండుగా తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకా ఆ శనగపిండి కూడా అంతా వేయలేదు, సగం వేసి సగం పక్కన ఉంచాను. ఇంక ఇప్పుడు ఈ శనగపిండి బియ్యపు పిండి అంతా బాగా పల్లీలకు పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకు పల్లీలుగా కనిపిస్తున్నాయి కదా, అందుకే మిగిలిన పిండి కూడా వేశాను. మిగిలిన పిండే కాదు, ఇంకొక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంక ఇలా పల్లీలను కలుపుకునే ముందు ఒక్కసారి చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. పిండి అనేది మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇందులోకి మనకు పెద్దగా వాటర్ పట్టవు. ఒకవేళ మీకు మరీ పొడిలాడుతూ పిండి ఉండేలా కనిపిస్తే కొంచెం వాటర్ చిలకరించండి అంతే. అసలు 1 టేబుల్ స్పూన్ కూడా వేయొద్దు, మనం కలుపుతూ ఉంటేనే కలిసిపోతుంది. మనం ఈ పల్లీలకు పిండి పట్టించేటప్పుడు కూడా మనం ఏదో రొట్టెకి పిండి కలుపుతున్నట్టు పిసికి కలపకుండా పైన కలపాలి. ఇలా కాసేపు కలిపిన తర్వాత ఇంక ఇలా మనం 2 చేతులతోటి ఇలా పైన అన్నామంటే అవి చక్కగా విడిలిపోతాయి. ఒకదానికొకటి అంటుకోకుండా విడిలిపోయి ఉంటాయన్నమాట. ఇంకా మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా గెరెట్ తీసుకొని ఈ గెరెట్లో ఒక వాయికి సరిపడా ఒకేసారి ఈ గెరెట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల ఆయిల్లోనూ ఒకేసారి వేసుకోవచ్చు. అలాగే మనకు పల్లీ పకోడీలన్నీ కూడా ఒకటే కలర్ మంచిగా వేగుతాయి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే స్టవ్ అనేది సిమ్లోకి పెట్టేసుకోండి ఈ పల్లీలు వేసుకునేటప్పుడే. లేకపోతే మనకు పిండి అనేది వేగిపోతుంది, పల్లీలు వేగకుండా అలాగే మెత్తగా ఉంటాయి. ఇంక ఇప్పుడు ఇలా మనం పకోడీ వేసిన తర్వాత గెరిటి పెట్టి వెంటనే కదిలించొద్దు. 1 నిమిషం 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇంక ఇలా కదిలించుకుంటూ తిరిగేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గెరెట్తో మాత్రం తిప్పుకుంటూనే ఉండండి, గోల్డ్ కలర్ వచ్చి వేగే వరకు కూడా. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఎంత మంచి కలర్ వచ్చాయో. మనం స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం కాబట్టి ఇవి క్రిస్పీగా వేగాలంటే మనకు కొంచెం టైమే పడుతుంది, కొంచెం ఓపికగానే వేయించుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా కలర్ వచ్చాయంటే మనకు వేగిపోయినట్టే. ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఉడుకు కూడా తగ్గిపోతుంది అనమాట మనకు వేగిపోగానే. ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే వేయించి తీసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి.
ఇంకా ప్రతిసారి కూడా ఇలాగే గెరెట్లో వేసేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇంక ఇవి మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం ఇందులో వాటర్ వేసి కలిపామంటే మనకు పల్లీలకు పట్టదు. మనకు తెలియనప్పుడు వాటర్ ఎక్కువ వేస్తే పల్లీలకు పడుతుందేమో అనుకుంటాము, కానీ వాటర్ ఎక్కువ వేయకూడదు. కలిపేటప్పుడు మనం ఏదో గోధుమ పిండి మైదా పిండి కలుపుతున్నట్టు చేతులతోటి పిసికి కలపకూడదు. పైన మాత్రమే కలపాలి. అలాగని పిండి పొడిలాడుతూ ఉండకూడదు. కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ చిలకరించి మాత్రమే కలుపుకోండి. మీరు చేసుకోవటం మొదలు పెడితే మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని మళ్ళీ రెండవసారి కూడా చెప్తున్నాను అన్నమాట మీకు. ఒకసారి ఈ పల్లీ పకోడీ చేసి వీడియో కూడా పోస్ట్ చేసాము. ఆ వీడియోలో పల్లీలకు పిండి పట్టించడానికి కూర్చొని ప్రతి పల్లీకి పట్టించే అంత కష్టపడే వాళ్ళము ఇంతకుముందు ఒకప్పుడు చేస్తే. పిండి ఎలా కలిపితే పల్లీలకు పడుతుంది అనే టెక్నిక్ తెలిసింది. అదే మీకు చూపించడం కోసం కూడా మళ్ళీ చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాము. మీకు కబుర్లు చెప్తూ ఉండగానే ఇవి రెడీ అయిపోయాయి కూడా. అంతే, ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మసాలా పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇలా గాజు సీసాలు లాంటి వాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. లేదా గాలిపోని స్టీల్ డబ్బాల్లో అయినా స్టోర్ చేసుకోండి. ఇంక ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వేగాయో. మీరు ఇవి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి స్టెప్పు చూసి చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.